ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని కృపను బట్టి అని నేను ఎందుకు అంటున్నానంటే, నిజమే, దేవుని కృప లేకపోతే మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఆయన కృప లేకపోతే మనం ఒక్క దినము కూడా చూడలేం. మనము బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. కాబట్టి ఆయన కృపలో నిలిచి ఉందాం. కేవలము దేవుని కృపపై ఆధారపడదాం. నీ జీవితంలో నీ పరిస్థితులు నీకు నిరాశ కలిగించేవిగా, నీకు కన్నీరు తెప్పించేవిగా ఉన్నా దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. తప్పక నిన్ను లేవనెత్తుతాడు. మీలో ఇంకెవరికైనా ప్రార్థన విన్నపములుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సంఘం అంతా కలిసి ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. కాబట్టి మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని నుండి అద్భుతాలు పొందుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం ఇర్మియా 51వ అధ్యాయము 46వ వచనము. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఆమేన్. దిగులుతో, గుండె బరువుతో, బాధతో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీ హృదయములలో దిగులు పుట్టనీయొద్దు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి దిగులు పుడుతూనే ఉంటుంది. కానీ మీ హృదయంలో పుట్టిన దిగులుని మీరు కంటిన్యూ చేయొద్దు. సాతాను మీ హృదయంలో పెడుతున్న దిగులును మీరు యాక్సెప్ట్ చేయొద్దు, మీరు అంగీకరించొద్దు. దిగులు కేవలము సాతాను దగ్గర నుండి వచ్చేదే. సాతాను పుట్టిస్తున్న దిగులును మీరు ఎంత మాత్రము కూడా అంగీకరించకుండా, నేను దిగులు పడాల్సిన అవసరం లేదు, సృష్టికర్తని నేను నమ్ముకొని ఉన్నాను, నా ప్రభువు నాకు సహాయకుడిగా ఉన్నాడు, 600 అయినా 106 అయినా ఆయన నాకు సహాయం చేస్తాడు, కాబట్టి నేను దిగులు పడనని శత్రువుని ఎదిరించండి. అది వేసి అగ్ని బాణములను త్రిప్పకొట్టండి దేవుని వాక్కు ద్వారా. ఒకవేళ నీ హృదయంలో దిగులు పుడుతూ ఉంటే, ఇంతవరకు దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారో, ఆయన ఏ విధంగా నిన్ను అనేక విషయాల నుండి దాటించారో, ఎంతగా నిన్ను ప్రేమించారో, ఎంతగా నిన్ను కరుణించారో, ఎంతగా నిన్ను క్షమించారో, దేవుని ఎరుగక దేవునికి దూరంగా జీవిస్తున్న నిన్ను ఎంతో ప్రేమించి తన రక్షణ భాగ్యాన్ని నీకు ఇచ్చి తన బిడ్డగా చేసుకొని ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా నిన్ను ఇంతవరకు నడిపించిన స్థితిని ఒకసారి గుర్తు చేసుకొని, నా జీవితంలో అనేక కార్యములు ఇంతవరకు చేశారు, మీరు చేసిన పలానా కార్యమును బట్టి నీకు వందనాలు, మీరు చేసిన ఆ అద్భుతాన్ని బట్టి వందనాలు, మీరు నన్ను విడిపించినందుకు వందనాలు, మరి ముఖ్యంగా మీరు నాకు రక్షణ భాగ్యం ఇచ్చారు తండ్రి, దానిని బట్టి నీకు స్తుతులయ్యా. నేను నశించిపోతూ ఉన్నప్పుడు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నప్పుడు నీ ఉచిత కృప చేత సర్వశక్తిలో నన్ను నడిపించారయ్యా, నీ రక్షణను బట్టి నీకు వందనాలని నీవు ఎప్పుడైతే గతంలో దేవుడు నీకు చేసిన కార్యంను గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతిస్తావో, సాతాను వేసిన ప్లాన్స్ అన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. సాతాను ఇక ఓడిపోయినని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సాతాను వెళ్ళిపోగానే దిగులు కూడా నీ హృదయంలో వెళ్ళిపోతుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. సృష్టికర్త నీకు దేవుడై ఉండగా ఇక నీవు భయపడొద్దు. నీకు సహాయం చేసే ప్రభు ఉండగా ఇక నీవు దిగులు పడొద్దు. నీ సమస్యను చూచి భయపడుతున్నావా? నీ జీవితంలో ఎదురైన శోధనను బట్టి దిగులుతో ఉన్నావా? ఏంటి ఇలా జరిగింది, ఎందుకు జరిగిందయ్యా ఈ విధంగానే? తట్టుకోలేనంత దిగులు నీ హృదయంలో ఉందా? కలవరపడద్దు, దిగులు పడద్దు.
నీ సమస్య కంటే గొప్పవాడైన ప్రభువును చూడు. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో అవి గుర్తు చేసుకో. నీ అపజయాలను చూచి నువ్వు బలహీనపడద్దు. నీ అనారోగ్యాన్ని చూచి భయపడొద్దు. నీపై పడుతున్న నిందలను చూచి అవమానాలను చూచి నువ్వు కంగారు పడద్దు. నిన్ను విడిపించగలిగిన దేవుని శక్తిని మాత్రమే చూడు. దిగులు కలిగినప్పుడు దేవుని వాక్య ఖడ్గముతో సాతాన్ని ఎదిరించు. వాగ్దానాలు ఎత్తిపట్టి సాతాన్ని ఎదిరించండి. తప్పకుండా మీరు జయం పొందుకుంటారు. మీ హృదయంలో ఉన్న దిగులు తొలగిపోతుంది. గొప్ప నెమ్మది, గొప్ప సంతోషాన్ని మీరు పొందుకుంటారు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సాతాను మీ జీవితంలో దిగులు పుట్టిస్తూ ఉందేమో, కలవరం పుట్టిస్తూ ఉందేమో. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోషే దిగులు పడుతూ కూర్చోలేదు, కానీ తను చెయ్యలేని, తను దాటలేని ఆ పరిస్థితిని దేవుని చేతుల్లో పెట్టి దేవుని వైపు చూచాడు. మౌనంగా ఓరక నిలుచుండి దేవుని కార్యం కొరకు చూచాడు. అద్భుతం జరిగింది. దిగులు, కలత, కలవరము, బెంగ, భయము అన్నీ కూడా ఓడిపోయాయి. గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా యెహోషువ కూడా ఎరికో గోడను చూచి దిగులు పడుతూ కూర్చోలేదు. మరి ఎరికో గోడ తను దాటలేని, తను ఏమీ చెయ్యలేని, తను దాటలేని ఆ ఎరికో గోడను గురించి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఆ దిగులును, ఆ భయాన్ని, ఆ కలతను ప్రభువుకు అప్పగించాడు. సృష్టికర్త పూనుకున్నాడు. ఎరికో గోడలను కూల్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆ రోజు చేసిన ప్రభు ఈరోజు నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రంలో అడ్డుగా ఉన్న ప్రతి సమస్యను గురించి నువ్వు దిగులు పడుతూ కూర్చోక ప్రభు చేతులకు అప్పగించి ఓరక విశ్వాసంతో ఆయన కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తే నీ జీవితంలో కూడా నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను కూడా ఆయన 2 పాయలుగా చేయగలడు. సమస్యనే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చివేయబోతున్నాడు. ఎరికో గోడలను కూల్చివేయబోతున్నాడు ఆయన. నీ జీవితంలో నీకు అడ్డుగా ఉన్న ఎరికో గోడ లాంటి సమస్యలను కూడా ఆయన కూల్చివేయబోతున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని నమ్మండి. ఆయన కూల్చివేయబోతున్నాడు. కాబట్టి మీ ఎదుట ఎర్ర సముద్రం లాంటి సమస్యలున్నా, ఎరికో గోడ లాంటి సమస్యలున్నా భయపడక, దిగులు పడక, వాటిని దాటించగలిగిన దేవుని సందులో మోకరించి ప్రార్థించు. అవన్నీ కూడా మట్టు మాయం కాబోతూ ఉన్నాయి. గొప్ప విడుదల, నెమ్మదిని హృదయంలో నువ్వు పొందుకోబోతున్నావు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి యొక్క దినమును మా జీవితంలో యాడ్ చేశారు. నీకు వందనాలు. మీ హృదయములలో దిగులు పుట్టనియద్దు. ఎందుకు దిగులు పడుతున్నారని ఈరోజు మాతో మాట్లాడారు. అవును తండ్రి, ఎంతమంది నీ ప్రియమైన బిడ్డలు ఈరోజు దిగులుతో ఉన్నారో, పరిస్థితులన్నీ ఇలా అయిపోయాయి ఏంటని ఎటు తోచని స్థితిలో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి. ప్రతి కుటుంబమును మీరు దర్శించండి తండ్రి. వారి జీవితంలో వారికి దిగులు పుట్టిస్తున్న సమస్య ఏదైనప్పటికీ ప్రతి సమస్యను కూడా మీరు 2 పాయలుగా చేయండి అయ్యా. ప్రతి సమస్యను మీరు అణచివేయండి అయ్యా. సర్వ సృష్టికర్తనైనా నీకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా. ప్రతి సమస్యను సాధ్యపరచండి. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అవసరత ఏదైనా, వారి ప్రార్థన విన్నపం ఏదైనా, వారి సమస్య ఏదైనా, కన్నిటికి కారణమైనవి పరిస్థితులు ఏవైనా, ప్రేమించిన వారి ద్వారానే వారికి గాయములు కలిగిన విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నిన్ను విడువను, ఎడబాయనని సెలవిచ్చావు తండ్రి. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేశారు తండ్రి. ఎవరిని విడిచిపెట్టావు నాయనా. త్వరపడి కార్యములు జరిగించండి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు బలపరచండి. ఆత్మీయంగా బలపరచండి అయ్యా. ఆర్థిక పరిస్థితుల్లో నష్టపోయిన వారందరినీ తిరిగి రెస్టోర్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. మంచి రిజల్ట్స్ చూడడానికి సహాయం చేయండి. ఈ సమాజంలో అవమానాల, నిందలతో ఎంతమంది నలిగిపోతున్నారో పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. కోర్టు బంధకాల్లో ఉన్న వారికి అద్భుతకరమైన విడుదల దయచేయండి. ఉద్యోగ బంధకాలను తెంచివేయండి తండ్రి. ప్రమోషన్స్ దయచేయండి. ట్రాన్స్ఫర్స్ దయచేయండి. వ్యాపార బంధకాలను విడిపించి అభివృద్ధి చేయండి. చేతి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. ప్రతి గర్భమును తాకండి తండ్రి. నీ శక్తితో అద్భుతాలు చేయండి. గర్భంతోనే బిడ్డలకు కూడా మీరు 9 నెలలు తోడుగా ఉండి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేయండి తండ్రి. సేఫ్ డెలివరీస్ దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ మీరు తోడండి తండ్రి.
ఆగిపోయిన ప్రతి గృహమును తిరిగి ప్రారంభించండి. ఆశ్చర్యకరంగా మీరు కంప్లీట్ చేస్తున్నారని నమ్ముతున్నాను. సాతాను బంధకాలను విడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నేను అద్భుతకరంగా ప్రతి మార్గమును తెరిచి నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ జీవితంలో ఎన్నో కోల్పోయిన స్థితిలో నీవు ఉండి దిగులు పడుతున్నావా? కోల్పోయిన ప్రతి దాన్ని కూడా దేవుడు తిరిగి రెస్టోర్ చేయబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. తిరిగి రెస్టోర్ చేయబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. భయపడద్దు. గుండె బరువును ఆయన తేలిక చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా విశ్వాసంతో ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.